నమస్కారం. ముందుగా ఈ చిత్రాన్ని చూడండి అందరూ. ఇది దాదాపు ఒక 70 సంవత్సరాల కిందటి చిత్రం. ఇది దాదాపు 70 సంవత్సరాల కింద చిత్రం ఇది. ఇందులో భారత స్వాతంత్రాన్ని, దేశ స్వాతంత్రాన్ని ఒక రథంలాగా చిత్రించిండు చిత్రకారుడు. ఇందులో ఉన్నది భారత మాత. ఓకే, దీని రథ సారథి గాంధీ గారు, నెహ్రూ గారు జెండా ధరించినారు, పట్టుకొని ఉన్నారు ఇక్కడ. అలాగే అనేక స్వాతంత్ర సమర యోధులు పుష్ప వర్షం కురిపిస్తున్నారు. ఈ రథం ఎక్కడికి పోతున్నది? పార్లమెంటుకు పోతుంది. అంటే దాదాపు మన భారతదేశమే కాదు, మనుషులందరం కూడా ప్రకృతిని, పంచభూతాలను మనము దైవంగా తలచి మనం దండం పెట్టుకుంటాము. అయితే భూమిని ఉట్టి భూమి అనము, భూదేవి అంటాం. అంటే అమ్మవారుగా మనం కొలుస్తాం. అయితే ఇవాళ దురదృష్టవశాత్తు మరి కాంగ్రెస్ తల్లి విగ్రహావిష్కరణ జరుగుతున్న సందర్భంగా కొన్ని సూక్ష్మమైన విషయాలు చాలా, యాజ్ అన్ ఆర్టిస్ట్ నేను ఐ వాంటెడ్ టు షేర్ ఆల్ విత్ యూ గైస్. తెలంగాణ తల్లి, తెలంగాణ అస్తిత్వం, మన అధినాయకుడు, మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ గారు తెలంగాణ విగ్రహాన్ని ఎంతో చక్కగా రూపుదిద్ది దాన్ని చాలా చక్కగా చూడంగానే దండం పెట్టాలి అన్నంత చక్కగా రూపుదిద్దిన ఆ శిల్పికి నిజంగా జోహార్లు అర్పిస్తున్నాను. అనేక సంవత్సరాలుగా మనం తెలంగాణ తల్లి విగ్రహాలను అనేక ఊళ్ళల్లో కూడా మనం పెట్టుకున్నాము. ప్రతి ఒక్కరూ చూడంగానే ఒక దండ వేయాలి, దండం పెట్టుకోవాలి. అమ్మవారు మనం రక్షిస్తారు, మన రాష్ట్ర దేవతగా మనం కొలుస్తున్నాం. అంత చక్కగా తీర్చిదిద్దిన తెలంగాణ తల్లి మన అస్తిత్వ వైభవం చాటే విధంగా ఉండాలి. తెలంగాణ తల్లి ఒక రుద్రమాదేవిని లేకుంటే తలపించేలాగా, రుద్రమదేవి మామూలుగా ఉండదు, చాలా వీరత్వంతో చక్కగా డ్రెస్ అయ్యి ఎప్పుడంటే అప్పుడు యుద్ధానికి తయారైనట్టుగా ఉండాలి. కాకతీయులు, చాళుక్యులు, ఇంకా వీళ్ళ శిల్పాల్లో ఇది చరిత్రకు సంబంధించిన విషయము. కాకతీయులు చాలా ఏళ్ళు మన రాష్ట్రాన్ని, అంటే మన ఈ దేశాన్ని, సౌత్ ఇండియానంతా విస్తారంగా పరిపాలించిన వాళ్ళు. అందులో తెలంగాణలో మనకు రామప్ప ఇవన్నీ శిల్పాలలో ఉన్న అనేక సూక్ష్మాతి సూక్ష్మమైన విషయాలను శిల్పశాస్త్రము ప్రకారం, శాస్త్రాలలో శిల్పశాస్త్రము అంటే ఫైన్ ఆర్ట్స్ చదువుకునే పిల్లలకు అందరికీ తెలుసు. ఫోటోగ్రఫీ పిల్లలు ఇక్కడ ఉన్నారు, అది కూడా ఫైన్ ఆర్ట్స్ కింద వస్తుంది. సో ఒక సబ్జెక్ట్ చేయాలంటే దానికి లాట్ ఆఫ్ స్పెషలైజేషన్స్ ఉన్నాయి. అందులో ఒక మూర్తి తయారు చేయాలంటే మామూలు మూర్తి తయారు చేయాలి, ఒక నాయకుడి మూర్తి తయారు చేయాలి, ఒక నాయకురాలి మూర్తి తయారు చేయాలంటే దాని శాస్త్రం వేరే ఉంటుంది. అట్లాగే ఒక దేవతామూర్తిని తయారు చేయాలి అని అంటే దానికి శిల్పశాస్త్రము, దేవాలయ శిల్పశాస్త్రం ఉంటుంది. ఆ శాస్త్రం ప్రకారము మలిచి చూడంగానే జనం హృదయాల్లో ఒక దండం పెట్టాలి అన్నంత బాగా అనిపించాలి. థ్యాంక్ యూ. అలాగే తెలంగాణ తల్లి బీదగా ఉండడం, అది బీదరికం అనేది మనం ఆఫ్ చేసుకున్నది, కానీ నిజంగా కూడా అది ఒక అందరూ ఇష్టపడే విషయం కాదు. ఎవరికైనా కూడా సంపదలతోని చక్కగా మనం ఉన్నతంగా ఉండాలనుకుంటారు, కానీ బీదగా ఉండాలని ఎవరు అనుకోరు. ఇప్పుడున్న తెలంగాణ, ఇప్పుడు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు రూపొందించిన ఈ విగ్రహం మామూలుగా అతి సామాన్యం, ఆ బీద మనిషిలాగా జనసామాన్యంలో ఉన్నట్టుగా ఉంది. ఎవరు బీదరికాన్ని కోరుకోరు. అట్లాగే మన సౌత్ ఇండియాలో, మన రాష్ట్రాల్లో తమిళనాడు వాళ్ళు పెట్టుకున్న తమిళతాయి అమ్మవారి లాగానే రూపొందిద్దుకున్నారు. అందులో సకల సౌభాగ్యాలు కనిపించేలాగా చక్కటి శిల్పశాస్త్రం ప్రకారం రూపుదిద్దుకున్నారు. అట్లాగే కర్ణాటక వాళ్ళు పెట్టుకున్న కన్నడ అంబే, ఈమె కూడా అమ్మవారి లాగానే రూపంతో ఉంది. అట్లాగే నెహ్రూజీ ఏర్పాటు చేసిన భరతమాత కావచ్చు, ఇంతకుముందు నేను మీకు ఒక చిత్రం చూపించినాను. ఇందిరాగాంధీ గారు ఏర్పాటు చేసిన భరతమాత అమ్మవారి రూపంలో కూడా ఉంది. ఇవి కాదనే విషయాలు కాదు. అలాగే తెలంగాణ తల్లి మాత్రం అమ్మవారి వలె ఉండాలి. మనం అందరము ఒక దేవతలాగా కొలవాలి అని అనుకోవాలి, కానీ బీదగా ఉండాలని మనం అనుకోవద్దు కదా. కోహినూర్ వజ్రం తయారైంది కదా, కోహినూర్ వజ్రం పుట్టిన ఈ భూమి ప్రతిబింబించే భూమత కిరీటంలో రత్నాలు ఉండడం తప్ప, రత్నాలు ఉండాలి, రత్నం ధరించే హక్కు
ఒక్క తెలంగాణ తల్లికి మాత్రమే ఉంది. తెలంగాణ తల్లి బీదగా వెనుకబడిన, ఇప్పటికీ అందరూ అంటున్నారు తెలంగాణ, చాలా ఏళ్ల నుంచి మనం ఈ మాట విన్నాం, తెలంగాణ వెనుకబడిన ప్రాంతం అని, ఇక్కడ వడ్లు బండయి, వ్యవసాయం రాదు, ఇవన్నీ మనం అందరం ఎన్నో సార్లు మనను వెకిలి చేశారు, మనని అందరు గేలి చేసిండ్రు. కానీ అవన్నీ మనం 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో మన కేసీఆర్ గారి నేతృత్వంలో అది తప్పని మనం నిరూపించినాం. తెలంగాణలో పట్టినన్ని వడ్లు కావచ్చు, అంటే ప్రపంచానికి తెలియజెప్పేలాగా అన్నపూర్ణలాగా, అంతకుముందు ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ అనేది, కానీ ఇప్పుడు తెలిసింది కదా ఆంధ్రప్రదేశ్ ఎక్కడుందో, తెలంగాణ ఎక్కడ ఉందో. తెలంగాణ ఈ 10 ఏళ్ళు స్వర్ణయుగం, అందులో అన్నపూర్ణగా మరి మనం పండించిన వడ్లు, ఇదంతా ప్రపంచానికి అందరికీ తెలుసు, స్పెషల్లీ మీడియా మిత్రులకు అందరికీ తెలుసు. అలాంటి తెలంగాణని మరి కోటి రతనాల వీణ అని అన్నారు. తెలంగాణ వెనుకబడినది కాదు, కోటి రతనాల వీణ. అలాగే కేసీఆర్ గారు రూపొందించిన తెలంగాణ తల్లి ఉండొద్దని అక్కసుతో మారుస్తున్నదే కానీ ఈ మార్పు వల్ల ఏమొస్తుంది? మార్పు మంచి మార్పు అయితే బాగుంటుంది, కానీ మనుషుల ప్రజల్లోని సమాజంలోని ఒక అవసరం లేని విషయాలను ఒక పక్కదారి పట్టించడానికి ఏమో మరి పరిపాలన కాకుండా ఇది ఎందుకోసం అక్కస్సుతోని చేస్తున్న విషయమే అనిపించింది, కానీ ప్రక్రియ లాగానే అనిపించింది, కానీ దీనివల్ల ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదు. ఒక్క జొన్నకర్ర ఉంటే తెలంగాణ తల్లి కాదు. ఇప్పుడున్న బొమ్మలో ఒక జొన్నకర్ర మాత్రమే ఉన్నది, దానివల్ల తెలంగాణ తల్లి కాదు. జొన్నలు అంతటా పండుతాయి, మహారాష్ట్రలో పండుతాయి, తమిళనాడులో పండుతాయి, అన్ని ప్లేసెస్లో అన్ని రాష్ట్రాల్లో పండుతాయి. కానీ బతుకమ్మ ఉంటేనే అది తెలంగాణ తల్లి. బతుకమ్మ మన అస్తిత్వం. బతుకమ్మతోని ఉద్యమం చేసినాం, ఒక పూల పండుగతోని కూడా మనం ఉద్యమంలో స్ఫూర్తి చేయొచ్చు అనేది మన పక్కనే ఉన్న కవిత గారు అదిగో జాగృతితోని జాగృతం చేసిండ్రు తెలంగాణ ఉద్యమాన్ని. అలాంటి బతుకమ్మ లేకుండా తెలంగాణ తల్లి ఎట్లా జరుగుతుంది? అట్లాగే బతుకమ్మ ఒక తెలంగాణలోనే చేసుకునే ఒక గొప్ప పండుగ. ఇది ప్రపంచమంతా వ్యాప్తి చెందేలాగా మనం 10 ఏళ్ళు చేసుకున్నాం. బతుకమ్మను తీసేయడం అంటే తెలంగాణ మహిళలను అవమానపరచడం అనే నేను అనుకుంటున్నాను. బతుకమ్మ చీరలు ఇప్పటిదాకా శ్రీనివాస్ గారు చెప్పినారు, బతుకమ్మ చీరలు లేకుండా చేసిండ్రు, చీరలు ఇస్తూనే లేరు. ఇప్పుడు తల్లి చేతిలో బతుకమ్మ లేకుండా కూడా ఇప్పుడు చేసింది. ఇదే తెలంగాణ విగ్రహం అంటున్నారు. కాదు, తెలంగాణ తల్లి కానే కాదు. ఇది కాంగ్రెస్ తల్లి మాత్రమే. ఇది తెలంగాణ తల్లి కానే కాదు. శిల్పశాస్త్ర ప్రకారము రూపొందించిన విగ్రహం కాదే. అతి సామాన్యమైన వ్యక్తిలాగా కనిపిస్తుంది, కానీ ఒక దేవతలాగా దండం పెట్టాలి, ఏమన్నా మాతృమూర్తి అనేట్టుగా అనిపించడం లేదు ఈ విగ్రహం. దట్ ఈస్ మై స్టేట్మెంట్. థ్యాంక్ యూ. ఒక్కసారి గట్టిగా శ్రీమతి వాణీదేవి గారికి అందరం కూడా చప్పట్లతో